హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సివిల్ నాలెడ్జ్. సో ఈ వీడియోలో ఎలక్ట్రానిక్ డిస్టెన్స్ మెజర్మెంట్ అంటే ఏంటి, అసలు ఎట్లా మెజర్ చేస్తాము, ఏమేమి ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేస్తాము అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ ఎలక్ట్రానిక్ డిస్టెన్స్ మెజర్మెంట్లోకి వెళ్ళే ముందు ఒక 2 పాయింట్స్ మధ్యలో మనం డిస్టెన్స్ మెజర్ చేయాలి అంటే మనం ఎట్లా మెజర్ చేస్తామంటే బేసికల్లీ 3 మెథడ్స్ అనేవి ఉంటాయి. దేర్ ఆర్ 3 మెథడ్స్ ఆఫ్ మెజరింగ్ డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 పాయింట్స్. అంటే ఏదైనా 2 పాయింట్స్ మధ్యలో మనం డిస్టెన్స్ మెజర్ చేయడానికి బేసికల్లీ 3 మెథడ్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి డైరెక్ట్ డిస్టెన్స్ మెజర్మెంట్. సో ఈ డైరెక్ట్ డిస్టెన్స్ మెజర్మెంట్లో ఏంటి అంటే చైన్ ఆర్ టేప్ని యూజ్ చేసి మనం 2 పాయింట్స్ మధ్యలో డిస్టెన్స్ అనేది ఈజీగా మెజర్ చేస్తాం. సెకండ్ వన్ వచ్చేసి ఆప్టికల్ డిస్టెన్స్ మెజర్మెంట్. సో ఈ ఆప్టికల్ డిస్టెన్స్ మెజర్మెంట్లో ఏంటి అంటే టాక్యోమీటర్ యూజ్ చేసి ఆర్ ఎల్స్ హారిజాంటల్ సబ్టెన్స్ మెథడ్ ఆర్ టెలిమెట్రిక్ మెథడ్. సో ఈ మెథడ్స్ని యూజ్ చేసి మనం 2 పాయింట్స్ మధ్యలో డిస్టెన్స్ అనేది మెజర్ చేస్తాం. ఎలక్ట్రానిక్ డిస్టెన్స్ మెజర్మెంట్, సో ఇది మన మెయిన్ టాపిక్ కదా. సో ఎలక్ట్రానిక్ డిస్టెన్స్ మెజర్మెంట్ అంటే ఏంటి అంటే ఎనీ 2 పాయింట్స్ మధ్యలో, అంటే సపోజ్ ఈ పాయింట్ ఏ పాయింట్ బి అనుకున్నాం అనుకోండి. సో ఈ 2 పాయింట్స్ మధ్యలో మనం డిస్టెన్స్ మెజర్ చేయాలి అంటే ఇక్కడ ఒక ఇన్స్ట్రుమెంట్ ప్లేస్ చేస్తాము, ఇక్కడ ఒక ఇన్స్ట్రుమెంట్ ప్లేస్ చేస్తాము. సో ఈ ఇన్స్ట్రుమెంట్ నుంచి మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి ఇక్కడికి పంపిస్తాము. సో ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి ట్రావెల్ చేసిన టైము, ఆ వేవ్స్ యొక్క వెలాసిటీని బేస్ చేసుకొని డిస్టెన్స్ అనేది మెజర్ చేస్తాం. సో ఇన్ డీటెయిల్ మనం టాపిక్లోకి వెళ్ళిన తర్వాత చూద్దాం. So this is electronic distance measurement. So principle behind this idiom is electromagnetism. So electromagnetic waves ni మనం పంపిస్తున్నాం కదా, అండ్ ఈ మెథడ్స్ ఉన్నాయి కదా, అంటే ఈ డిస్టెన్స్ మెజర్ చేసే మెథడ్స్, సో అవి ఎలక్ట్రానిక్ మెథడ్స్ అనమాట. సో అందుకనే దీన్ని ఎలక్ట్రానిక్ డిస్టెన్స్ మెజర్మెంట్ అంటాము అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ డిస్టెన్స్ మెజర్మెంట్ అని కూడా పిలుస్తాము. దిస్ ఈస్ డన్ బై టెలరోమీటర్, జియోడిమీటర్ అండ్ డిస్టోమాట్స్. సో ఈ మెథడ్ని టెలరోమీటర్ యూజ్ చేసుకొని మనం డిస్టెన్స్ అనేది మెజర్ చేయొచ్చు, జియోడిమీటర్ యూజ్ చేసి మెజర్ చేయొచ్చు, డిస్టోమాట్స్ యూజ్ చేసి మనం మెజర్ చేయొచ్చు. డిఫరెన్స్ ఏంటి అంటే మనం పంపించే వేవ్స్ అనమాట. సో ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్లో ఒక్కొక్క వేవ్స్ అనేది పంపిస్తాము. సో టాపిక్లోకి వెళ్ళే ముందు అవేంటి అనేది చూద్దాం. In idiom, distances are measured with instruments that rely on propagation, reflection and reception of electromagnetic waves like radio, visible light or infrared waves. So electromagnetic waves అనేవి పంపిస్తామని చెప్పాం కదా. ఈ వేవ్స్ ఏవైతే ఉన్నాయో అవి స్ట్రైట్గా వెళ్ళవు అనమాట. సో అవి రిఫ్లెక్ట్ అవుతాయి, రిఫ్రాక్ట్ అవుతాయి, ప్రాపగేట్ అవుతాయి. సో బేస్డ్ ఆన్ ఇన్స్ట్రుమెంట్ అవి ప్రాపగేషన్, రిఫ్లెక్షన్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఈడియం ఇన్స్ట్రుమెంట్స్. సో ఎలక్ట్రానిక్ డిస్టెన్స్ మెజర్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి అంటే మైక్రోవేవ్ ఇన్స్ట్రుమెంట్, ఇన్ఫ్రారెడ్ వేవ్ ఇన్స్ట్రుమెంట్, విజిబుల్ లైట్ వేవ్ ఇన్స్ట్రుమెంట్. సో అసలు ఈ ఇన్స్ట్రుమెంట్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ ప్రాపర్టీస్ తెలుసుకుందాం. ప్రాపర్టీస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి మనం పంపిస్తామని చెప్పాం కదా, అందులో ఆ వేవ్స్కి సంబంధించి మనం కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ అనేవి తెలుసుకుందాం. ఫస్ట్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పీరియాడిక్ సైనసోయిడల్ వేవ్స్ హ్యావ్ ఫాలోయింగ్ ప్రాపర్టీస్. సో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి ఏ ఫామ్లో ఉంటాయి అంటే పీరియాడిక్ సైనసోయిడల్ ఫామ్. అంటే ఏంటంటే ఏం లేదు, సో ఈ సింబల్లో అంటే ఇలాగా వేవ్స్ అనేవి ఇలా ఫామ్ అవుతూ ఉంటాయి. సపోజ్ ఇది ఉందనుకోండి, ఇలా వేవ్స్ అనేవి వెళ్తూ ఉంటాయి అన్నమాట. దీన్ని సైనసోయిడల్ వేవ్స్ అని చెప్పి అంటారు. అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ యొక్క ప్రాపర్టీస్ అనమాట ఇవి: సైకిల్, ఫ్రీక్వెన్సీ, వేవ్ లెంత్, పీరియడ్, వెలాసిటీ. ఓకేనా, సో 1 by 1 చూద్దాం. ఫస్ట్, సైకిల్ అంటే ఏంటి అంటే వేవ్ కంప్లీటింగ్ ఏ 1 సైకిల్ ఫ్రమ్ మూవింగ్ ఏ టు ఈ. సపోజ్ ఇది ఒక వేవ్, ఓకేనా. సో ఇది స్టార్టింగ్ పాయింట్ అండ్ ఇలా వచ్చి ఇక్కడ ఎండ్ అవుతుంది కదా. సో ఏ నుంచి ఈ వరకు ఏ నుంచి ఈ స్టార్ట్ అయ్యి ఈ వరకు ఎండ్ అయింది కదా, దీన్ని 1 సైకిల్ అంటారు. సపోజ్ ఇక్కడ మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో ఎన్ని సైకిల్స్ ఉంటాయి, ఇక్కడికి 1 సైకిల్ అయింది, ఇక్కడ నుంచి ఇక్కడికి 2 సైకిల్స్. సో ఈ ఎగ్జాంపుల్లో మనకి మొత్తం 2 సైకిల్స్ ఉన్నాయన్నమాట. సో దాన్ని సైకిల్ అంటాము.
ఫ్రీక్వెన్సీ, ది నెంబర్ ఆఫ్ టైమ్స్ ద వేవ్ కంప్లీట్ ఏ సైకిల్స్ ఇన్ 1 సెకండ్ ఈజ్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ. అంటే ఒక్క సెకండ్లో ఆ వేవ్ అనేది ఎన్ని సైకిల్స్ కంప్లీట్ చేసింది అన్నదాన్ని ఫ్రీక్వెన్సీ అంటారు. ఓకే, ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై హర్ట్స్. సో దీన్ని హర్ట్స్ అనే సింబల్తో రిప్రజెంట్ చేస్తాము. వేవ్ లెంత్, ది లెంత్ traversed in one cycle by the wave is termed as wavelength and denoted by lambda. సో వేవ్ లెంత్ అంటే ఏంటి అంటే ఒక సైకిల్ వెళ్ళేసరికి అది ఎంత లెంత్ కంప్లీట్ చేసింది అనేదాన్ని వేవ్ లెంత్ అంటాం. సపోజ్ 1 సైకిల్ అంటే ఏంటి, ఏ నుంచి స్టార్ట్ అయ్యి ఈ వరకు ఎండ్ అవుతుందని చెప్పా కదా. సో ఏ నుంచి ఈ వరకు ఉన్న డిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని వేవ్ లెంత్ అంటారు. సో వేవ్ లెంత్ని మనం ల్యాండాతో డినోట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ పీరియడ్. సో పీరియడ్ అంటే ఇట్ ఈస్ ద టైమ్ టేకెన్ బై ద వేవ్ టు ట్రావెల్ త్రూ 1 సైకిల్ ఆర్ 1 వేవ్ లెంత్. సో ఒక సైకిల్ కంప్లీట్ చేసేసరికి, ఒక వేవ్ అనేది ఒక సైకిల్ కంప్లీట్ చేసేసరికి ఆర్ ఒక వేవ్ లెంత్ కంప్లీట్ చేసేసరికి దానికి పట్టిన టైం ఏదైతే ఉందో దాన్ని పీరియడ్ అంటాం. ఓకే, అండ్ ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై టీతో రిప్రజెంట్ చేస్తాం. వెలాసిటీ, ది వెలాసిటీ ఆఫ్ ద వేవ్ ఇస్ ద డిస్టెన్స్ ట్రావెల్ బై 1 సెకండ్. సో ఒక సెకండ్లో ఆ వేవ్ అనేది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది అనేదాన్ని వెలాసిటీ అంటాం. సో సింపుల్గా డయాగ్రామ్ చూసి మనం ఒకసారి అన్ని ప్రాపర్టీస్ చెప్పుకుందాం. సో ఏ నుంచి స్టార్ట్ అయ్యి వేవ్ అనేది ఈ వరకు వచ్చింది కదా, సో దీన్ని 1 సైకిల్ అంటాం. ఓకే, ఈ ఒక సెకండ్లో ఎన్ని సైకిల్స్ కంప్లీట్ చేసింది అని చెప్పడాన్ని ఫ్రీక్వెన్సీ అంటాం. ఓకే, నెక్స్ట్ ఒక సైకిల్ని కంప్లీట్ చేసినప్పుడు దాని లెంత్ ఉంది కదా, ఏ నుంచి ఈ వరకు లెంత్ ఉంది కదా, దాన్ని వేవ్ లెంత్ అంటాం. నెక్స్ట్ ఒక సైకిల్ ఆర్ ఒక వేవ్ లెంత్ కంప్లీట్ చేయడానికి దానికి పట్టిన టైంని పీరియడ్ అంటాం. వెలాసిటీ అంటే ఏంటి అంటే ఒక సెకండ్లో ఆ వేవ్ అనేది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అన్నదాన్ని వెలాసిటీ అంటాం. సో దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఇప్పుడు ప్రొసీజర్ అనేది చూద్దాము, అసలు డిస్టెన్స్ ఎలా మెజర్ చేస్తాం ఏంటి అనేది. ఫస్ట్ 2 పాయింట్స్ అనేవి తీసుకుందాం. దిస్ ఈజ్ పాయింట్ ఏ అండ్ దిస్ ఈజ్ పాయింట్ బి. ఓకే, సో ఈ పాయింట్స్ దగ్గర ఏంటంటే ఇక్కడ ఇన్స్ట్రుమెంట్, ఇక్కడ ఒక ఇన్స్ట్రుమెంట్, ఇక్కడ ఒక ఇన్స్ట్రుమెంట్ ప్లేస్ చేద్దాం. ఈ ఇన్స్ట్రుమెంట్ని ఏమంటారంటే ట్రాన్స్మిటర్ అంటారు. సో వేవ్స్ని ఈ ఇన్స్ట్రుమెంట్ అనేది జనరేట్ చేస్తుంది. ఇక్కడ నుంచి మనం వేవ్స్ని పంపిస్తాం. సో దీన్ని ట్రాన్స్మిటర్ అంటారు. ఇక్కడ నుంచి పంపించిన వేవ్స్ అనేవి ఈ ఇన్స్ట్రుమెంట్ రిసీవ్ చేసుకుంటుంది అనమాట. సో దీన్ని రిసీవర్ అని చెప్పి అంటాం. ఓకే, దిస్ ఈజ్ ట్రాన్స్మిటర్ అండ్ దిస్ ఈజ్ రిసీవర్. ఏ పాయింట్ దగ్గర మనం ట్రాన్స్మిటర్ని పెడతాము, బి పాయింట్ దగ్గర రిసీవర్ని పెడతాం. సో ఫస్ట్ ఏ దగ్గర ఉన్న ఇన్స్ట్రుమెంట్ నుంచి మనం వేవ్స్ని పంపిస్తున్నాం, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని పంపిస్తున్నాం అనమాట. ఇక్కడ వేవ్స్ని పంపించడం స్టార్ట్ చేసినప్పుడు బి దగ్గర టైమర్ అనేది ఉంటుంది. సో దాన్ని మనం అందులో టైమర్ అనేది ఆన్ చేస్తాం. సో ఈ టైమర్ ఆన్ చేయడం వల్ల ఇవి ఎంత టైంలో ట్రావెల్ అవుతున్నాయి అని తెలుస్తుంది. సో ఇక్కడ టైమర్ ఆన్ చేసి ఇక్కడ వేవ్స్ని పంపించాం కదా, ఈ వేవ్స్ అనేవి ఈ డిస్టెన్స్ మొత్తం ట్రావెల్ చేసి బీని రీచ్ అవ్వగానే ఇక్కడ రిసీవర్ అనేది ఉంటుంది కాబట్టి ఈ వేవ్స్ని అది రిసీవ్ చేసుకుంటుంది. బీని రీచ్ అవ్వగానే మనం టైమర్ ఆపేయాలి. సో ఈ వేవ్స్ ఏ నుంచి బి వరకు ఎంత టైం ట్రావెల్ చేసింది అనేది టైం మనకి తెలుసు, అండ్ వేవ్స్ యొక్క వెలాసిటీ కూడా తెలుసు. అంటే మనం పంపించే ఆ మ్యాగ్నెటిక్ వేవ్స్ ఏవైతే ఉన్నాయో వాటి వెలాసిటీ మనకి తెలుసు. సో టైమ్ వెలాసిటీ తెలిసినప్పుడు మనకి డిస్టెన్స్ తెలుస్తుందా? ఆబ్వియస్లీ తెలుస్తుంది, ఎందుకంటే వాటికి రిలేషన్ ఏంటి, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ వెలాసిటీ కదా. సో ఈ టైంని వెలాసిటీని మల్టిప్లై చేస్తే మనకి డిస్టెన్స్ ఎంత అనేది తెలిసినట్లే. బట్ ఈ ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్ అనేది ఓల్డ్ టైమ్స్లో యూజ్ చేసేవాళ్ళు. ప్రజెంట్ డేస్ అయితే ఇక్కడ రిసీవర్ యూజ్ చేయట్లా. ఎందుకు అంటే ఇప్పుడు ఏ దగ్గర వేవ్స్ అనేవి స్టార్ట్ అయినప్పుడు టైమర్ ఆన్ చేసి మళ్ళీ బి దగ్గర ఆగిపోయినప్పుడు ఎగ్జాక్ట్గా టైమర్ ఆఫ్ చేయడం అనేది కష్టం. సో దానివల్ల ఏంటి అంటే మనకి యాక్యురసీ అనేది ఉండట్లేదు. సో నౌవేడేస్ ఏం చేశారు అంటే ఏ దగ్గర ఉన్న ఇన్స్ట్రుమెంటే ట్రాన్స్మిటర్ లాగా అండ్ రిసీవర్ లాగా రెండిట్లాగా ఏ దగ్గర ఉన్న ఇన్స్ట్రుమెంటే యాక్ట్ చేస్తుంది అనమాట. ఈ రిసీవర్ని తీసేసి రిసీవర్ ప్లేస్లో రిఫ్లెక్టర్ అనేది పెట్టారు. ఓకే, సో ఈ రిఫ్లెక్టర్ అనేది పెట్టడం ద్వారా ఏమవుతుందంటే ఈ వేవ్ అనేది ఇక్కడ నుండి జనరేట్ అయ్యింది,
ఈ రిఫ్లెక్టర్ ద్వారా రిఫ్లెక్ట్ అయ్యి వెనక్కి మళ్ళీ ఏ దగ్గరికి రీచ్ అవుతుంది. సో ఏ దగ్గరికి రీచ్ అయినప్పుడు ఏ దగ్గరే ట్రాన్స్మిటర్ రిసీవర్ రెండు ఉన్నాయి కాబట్టి ఆ వేవ్ని అది రిసీవ్ చేసుకొని అప్పుడు టైం అనేది ఆఫ్ అవుతుందన్నమాట. సో దీని ద్వారా ఏంటి, మనకి డిస్టెన్స్ అనేది డబుల్ ట్రావెల్ చేస్తుంది కదా. ఇప్పుడు ఏ నుంచి బి వరకు వచ్చి మళ్ళీ బి నుండి ఏ వరకు వెళ్తుందంటే డిస్టెన్స్ ఏమవుతుంది, డబల్ అవుతుంది. సో వెలాసిటీ అనేది మారుతుందా, మారదు. వేవ్ యొక్క వెలాసిటీ ఎంత దూరం ట్రావెల్ చేసినా సేమ్ కాబట్టి వెలాసిటీ సేమ్ ఉంటుంది. సో టైం కూడా డబుల్ అవుతుంది. ఏ నుంచి బి వరకు ఎంత టైంలో ట్రావెల్ చేస్తుందో బి నుంచి ఏ వరకు అంతే టైంలో ట్రావెల్ చేస్తుంది కదా. సో టైం కూడా డబుల్ అవుతుంది అనమాట. సో దీని ద్వారా ఏంటి, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టైం ఇంటూ వెలాసిటీ కదా. డిస్టెన్స్ అంటే 2d ఈజ్ ఈక్వల్ టు టైం అంటే 2t ఇంటూ వెలాసిటీ v. సో ఈ 2ని తీసుకొస్తే d ఈజ్ ఈక్వల్ టు 2tv/2. 2 క్యాన్సిల్ అయితే d ఈజ్ ఈక్వల్ టు tv. సో మనకి డిస్టెన్స్ అనేది ఇలా వస్తుందన్నమాట. సో డయాగ్రామ్ చూసినట్లయితే ఏ నుంచి బి వరకు వేవ్ అనేది సైన్సోయిడల్ ఫామ్లో ఉంటుందని చెప్పుకున్నాం కదా. సో వేవ్ అనేది ఇలా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇది ఎప్పుడు, రిసీవర్ అనేది ఇక్కడ ఉన్నప్పుడు. సో ఇక్కడ మనం రిఫ్లెక్టర్ పెట్టినప్పుడు ఏమవుతుంది, వేవ్ అనేది మళ్ళీ తిరిగి ఏకి రీచ్ అవుతుంది. సో దాన్ని ఇక్కడ మనం డాటెడ్ ఫామ్తో రిప్రజెంట్ చేసాం అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాము. సేమ్ దీన్నే మనం వర్డ్స్లో రాసుకున్నామంట. ఫిగర్ షోస్ ఏ సర్వే లైన్ ఏబి, ది లెంత్ డి విచ్ హ్యాస్ టు బి మెజర్డ్ యూజింగ్ ఈడియం ఎక్విప్మెంట్ ప్లేస్డ్ ఎట్ ఏ అండ్ బి. సో ఈ ఫిగర్లో ఏంటంటే ఒక సర్వే లైన్ ఏబి అనేది మనం తీసుకున్నాము. సో దాని యొక్క లెంత్ అనేది డి అనమాట. దాన్ని మనం మెజర్ చేయాలి ఈడియం ఎక్విప్మెంట్ని యూజ్ చేసి. A transmitter is placed at A to propagate electromagnetic waves towards B. ఏ దగ్గర ట్రాన్స్మిటర్ అనేది మనం పెడతాము, ఎందుకు, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని బి దగ్గరికి పంపించడానికి. అండ్ లెట్ ఏ రిసీవర్ బి ప్లేస్డ్ ఎట్ బి అలాంగ్ విత్ ఏ టైమర్. సో బి దగ్గర రిసీవర్ అండ్ టైమర్ని కూడా మనము ప్లేస్ చేస్తాము. If the timer at B starts at the instant of transmission of wave from A and stop at the instant of reception of incoming wave at B, the time for the wave from A to B is known. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఏ దగ్గర వేవ్ స్టార్ట్ అయినప్పుడు బి దగ్గర టైమర్ అనేది ఆన్ అవ్వాలి, అండ్ బి దగ్గర వేవ్ అనేది రిసీవ్ అయినప్పుడు టైమర్ అనేది ఆఫ్ అవ్వాలి. అప్పుడు మనకి వేవ్ ఎంత టైం ట్రావెల్ చేస్తుంది అనేది మనకి తెలుస్తుంది. From the transit time and from known velocity of propagation of the wave, the distance is easily computed. సో మనకి అది ట్రాన్సిట్ టైం అంటే ట్రావెల్ చేసిన టైం అనమాట. సో అది ట్రావెల్ చేసిన టైము అండ్ వెలాసిటీ అనేది మనకు తెలుసు కాబట్టి ఆ రెండింటి నుంచి మనం డిస్టెన్స్ అనేది మెజర్ చేస్తాం. హౌవెవర్, the transit time is of order 1 into 10 to the power of -6 seconds, which requires very advanced electronics. Also, it is very difficult to start a timer at B when the wave is transmitted at A. సో ఈ ట్రాన్సిట్ టైం యొక్క ఆర్డర్ అనేది 1 into 10 to the power of -6 seconds అనమాట. సో అందువల్ల మనకి యాక్యురేట్గా కావాలి అంటే అడ్వాన్స్ ఎలక్ట్రానిక్స్ అనేవి కావాలి. అండ్ ఆల్సో టైమర్ మనం ఎగ్జాక్ట్గా ఆన్ చేయలేం కదా. సో అందుకని చెప్పి మనం ఏం చేసామంటే, hence a reflector is placed instead of receiver. This reflector reflects the wave back towards A where they are received. సో మనం రిసీవర్ ప్లేస్లో రిఫ్లెక్టర్ అనేది పెడతాము. అప్పుడు ఏ నుంచి వచ్చిన వేవ్ని అది రిఫ్లెక్ట్ చేసి మళ్ళీ ఏ దగ్గరికి పంపిస్తుంది. Thus the equipment at A acts both as transmitter as well as receiver. సో అప్పుడు ఏంటి, ఏ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ అనేది ట్రాన్స్మిటర్ లాగా అండ్ రిసీవర్ లాగా రెండిట్లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. సో ఇలాగా మనము డిస్టెన్స్ అనేది మెజర్ చేద్దాం. ఇప్పుడు అసలు ఇక్కడ యూజ్ చేసే ఎక్విప్మెంట్ ఏంటి, ఆ వేవ్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. ఇందాక నేను చెప్పాను కదా టైప్స్ ఆఫ్ ఈడియం ఇన్స్ట్రుమెంట్స్ తర్వాత చూద్దామని. సో ఇప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఈడియం ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ క్లాసిఫైడ్ బేస్డ్ ఆన్ ద టైప్ ఆఫ్ క్యారియర్ వేవ్. సో అక్కడ యూజ్ చేసే ఎక్విప్మెంట్ అన్నా ఇన్స్ట్రుమెంట్ అన్నా సేమ్. సో ఆ ఇన్స్ట్రుమెంట్ని ఎలా క్లాసిఫై చేశారు అంటే, అది పంపించే వేవ్ని బేస్ చేసుకొని, క్యారియర్ వేవ్ అంటే నథింగ్ బట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అనమాట. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ని బేస్ చేసుకొని ఈడియం ఇన్స్ట్రుమెంట్స్ని క్లాసిఫై చేశారు 3 టైప్స్గా. ఫస్ట్ వన్ వచ్చేసి మైక్రోవేవ్ ఇన్స్ట్రుమెంట్, సెకండ్ ఇన్ఫ్రారెడ్ వేవ్ ఇన్స్ట్రుమెంట్, అండ్ థర్డ్ విజిబుల్ లైట్ వేవ్ ఇన్స్ట్రుమెంట్. ఓకే. సో మైక్రోవేవ్ ఇన్స్ట్రుమెంట్ అంటే నథింగ్ బట్ మైక్రోవేవ్స్ని పంపిస్తాం మనం. ఓకే.
ఇన్ఫ్రారెడ్ వేవ్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఇందులో వేవ్స్ వచ్చేసి ఇన్ఫ్రారెడ్ వేవ్స్ అనమాట. విజిబుల్ లైట్ వేవ్ ఇన్స్ట్రుమెంట్ అంటే విజిబుల్ లైట్ వేవ్ని పంపిస్తాము. సో మనం ఇందాకలా ఇక్కడ ఈడిఎం గురించి చెప్పుకున్నప్పుడు టెలరోమీటర్, జియోడిమీటర్, డిస్టోమాట్స్ని యూజ్ చేస్తామని చెప్పుకున్నాం కదా. సో ఈ వేవ్ని బేస్ చేసుకొని యూజ్ చేసే ఎక్విప్మెంట్ నేమ్స్ అనమాట. సో 1 by 1 చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఓకే, మైక్రోవేవ్ ఇన్స్ట్రుమెంట్ ఫస్ట్ వచ్చేసి దీస్ ఇన్స్ట్రుమెంట్స్ కమ్ అండర్ లాంగ్ రేంజ్ ఇన్స్ట్రుమెంట్స్ wherein the carrier frequency of the range of 3 to 30 Hz and enable distance measurement up to 100 kilometers. ఈ మైక్రోవేవ్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి లాంగ్ రేంజ్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. అంటే అప్ టు 100 కిలోమీటర్స్ వరకు ఇవి మెజర్ చేస్తాయి. అండ్ మనం పంపించే ఈ మైక్రోవేవ్స్ని యూజ్ చేస్తాం ఈ ఇన్స్ట్రుమెంట్లో. ఆ మైక్రోవేవ్స్ యొక్క ఫ్రీక్వెన్సీ కూడా 3 నుంచి 30 Hz వరకు ఉంటుందన్నమాట రేంజ్. టెలరోమీటర్ ఈజ్ యూజ్డ్ ఇన్ దిస్ కేస్. సో ఈ మెథడ్లో టెలరోమీటర్ని మనం యూజ్ చేస్తాం అనమాట. టెలరోమీటర్ ఈజ్ యూజ్డ్ ఇన్ డే అండ్ నైట్. పగలు యూజ్ చేయొచ్చు ఇన్స్ట్రుమెంట్ని, నైట్ కూడా యూజ్ చేయొచ్చు. దిస్ మైక్రోవేవ్ ఈడిఎం ఇన్స్ట్రుమెంట్ రిక్వైర్స్ 2 instruments and 2 operators. సో ఈ ఇన్స్ట్రుమెంట్కి ఏంటంటే 2 ఇన్స్ట్రుమెంట్స్ ఉండాలి అండ్ 2 ఆపరేటర్స్ ఉండాలి. అంటే మనం ఫస్ట్ చెప్పుకున్న కేసు అనమాట. అంటే ఏ దగ్గర ఒక ఇన్స్ట్రుమెంట్, బి దగ్గర ఒక ఇన్స్ట్రుమెంట్, ఏ దగ్గరదేమో ట్రాన్స్మిటర్, బి దగ్గరది రిసీవర్ లాగా యూజ్ అవుతుందన్నమాట. సో అది మైక్రోవేవ్ ఇన్స్ట్రుమెంట్. నెక్స్ట్ వచ్చేసి విజిబుల్ లైట్ వేవ్ ఇన్స్ట్రుమెంట్. దీస్ ఇన్స్ట్రుమెంట్ యూజ్ విజిబుల్ లైట్ యాజ్ క్యారియర్ వేవ్. అంటే ఈ ఇన్స్ట్రుమెంట్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ లాగా ఏం యాక్ట్ చేస్తాయంటే విజిబుల్ లైట్ వేవ్స్ అనమాట. విత్ ఏ హై ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ 5 × 10⁻14. సో వీటి ఫ్రీక్వెన్సీ కంపేర్ టు మైక్రోవేవ్స్ కంటే వీటి ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువ. ఎంత? 5 × 10⁻4. Since the transmission power of carrier wave of such high frequency falls off rapidly with the distance, the range of such EDM instrument is lesser than those of microwave units. So మైక్రోవేవ్ ఇన్స్ట్రుమెంట్ మైక్రోవేవ్ కన్నా ఈ విజిబుల్ లైట్ వేవ్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువ కదా. సో ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి అసలు? ఒక సెకండ్కి ఎన్ని వేవ్స్ ట్రావెల్ చేస్తుంది, ఎన్ని సైకిల్స్ ట్రావెల్ చేస్తుంది అనే దాన్ని ఫ్రీక్వెన్సీ అని చెప్పుకున్నాం ఇందాకల ప్రాపర్టీస్ చెప్పుకున్నప్పుడు. సో మైక్రోవేవ్ కంటే విజిబుల్ లైట్ వేవ్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎక్కువ కాబట్టి దీని రేంజ్ అనేది తక్కువ ఉంటుందన్నమాట. జియోడోమీటర్ మైక్రోవేవ్ రేంజ్ కంటే విజిబుల్ లైట్ వేవ్ రేంజ్ అనేది తక్కువ ఈ ఇన్స్ట్రుమెంట్ యొక్క రేంజ్. జియోడోమీటర్ ఈజ్ యూజ్డ్ ఇన్ దిస్ కేస్. సో ఈ కేసులో ఏం యూజ్ చేస్తాం మనం? ఇన్స్ట్రుమెంట్ జియోడోమీటర్ యూజ్ చేస్తాం. మైక్రోవేవ్లో అయితే టెలరోమీటర్ యూజ్ చేస్తాం. దీస్ ఈడిఎం హ్యావ్ ఏ రేంజ్ ఆఫ్ 25 kilometers విత్ ఇన్ అన్ యాక్యురసీ ఆఫ్ ±10 mm to ±2 mm/km. సో ఈ ఇన్స్ట్రుమెంట్ యొక్క రేంజ్ ఎంత? 25 kilometers అంట. ఇదేమో యాక్యురసీ అనమాట. మైక్రోవేవ్ యొక్క రేంజ్ ఎంత? 100 kilometers. దీని రేంజ్ 25 kilometers. నెక్స్ట్ ఇన్ఫ్రారెడ్ ఇన్స్ట్రుమెంట్స్. This EDM instrument in this group use near infrared band of wavelength about 0.9 micrometer as a carrier wave. సో ఈ ఇన్ఫ్రారెడ్ ఇన్స్ట్రుమెంట్స్లో ఏం యూజ్ చేస్తామంటే నియర్ ఇన్ఫ్రారెడ్ బ్యాండ్ వేవ్స్ అనేవి యూజ్ చేస్తాం. వీటి వేవ్ లెంత్ ఎంత అంటే 0.9 micrometer అనమాట. which is easily obtained from gallium arsenide infrared emitted diode. సో ఈ ఇన్ఫ్రారెడ్ వేవ్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే ఈ గ్యాలియం ఆర్సెనైడ్ ఇన్ఫ్రారెడ్ అనే డయోడ్ నుంచి మనం ఎమిట్ చేస్తాం. అంటే ఇప్పుడు మనకి ట్రాన్స్మిటర్ అనేది ఉంది కదా ఏ దగ్గర, సో అక్కడ ఈ డయోడ్ అనేది యూజ్ చేస్తాం. ఈ డయోడ్ నుంచి మనకి ఈజీగా ఈ వేవ్స్ అనేవి ఎమిట్ అవుతాయి అనమాట. దీస్ డయోడ్స్ కెన్ బి వెరీ ఈజీలీ డైరెక్ట్లీ యాంప్లిట్యూడ్ మాడ్యులేటెడ్ at high frequencies. సో మనం ముందుగా డిస్కస్ చేసుకున్న మైక్రోవేవ్ ఇన్స్ట్రుమెంట్ కంటే అండ్ అలాగే విజిబుల్ లైట్ వేవ్ ఇన్స్ట్రుమెంట్ కంటే ఈ ఇన్స్ట్రుమెంట్ యొక్క ఫ్రీక్వెన్సీ ఇంకా ఎక్కువ అనమాట. సో ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉందంటే దీని రేంజ్ తగ్గుతుంది కదా. సో ద అవుట్పుట్ పవర్ ఆఫ్ ద డయోడ్ ఈజ్ లో అండ్ హ్యాన్స్ దీస్ ఈడియం హ్యావ్ ఏ రేంజ్ లిమిటెడ్ టు 2 to 5 kilometers. సో దీని రేంజ్ ఎంత? ఈ ఇన్స్ట్రుమెంట్ రేంజ్ 2 నుంచి 5 kilometers అనమాట. డిస్టోమాట్స్ కమ్ అండర్ దిస్ కేటగిరీ. సో ఈ ఇన్స్ట్రుమెంట్లో యూజ్ చేసే ఈ మెథడ్లో యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్ పేరేంటి? డిస్టోమాట్స్ అనమాట. సో మొత్తం ఎన్ని టైప్స్ ఉన్నాయి ఈడియం ఇన్స్ట్రుమెంట్ ఎక్విప్మెంట్స్? 3. క్యారియర్ వేవ్ని బేస్ చేసుకొని మనకి క్లాసిఫికేషన్ అనేది ఉంది.
మైక్రోవేవ్ ఇన్స్ట్రుమెంట్లో రేంజ్ ఎంత? 100 కిలోమీటర్స్. ఓకే, మైక్రోవేవ్ ఇన్స్ట్రుమెంట్లో రేంజ్ 100 కిలోమీటర్స్. అక్కడ మనం యూజ్ చేసే ఎక్విప్మెంట్ వచ్చేసి టెలరోమీటర్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి విజిబుల్ లైట్ వేవ్ ఇన్స్ట్రుమెంట్ రేంజ్ వచ్చేసి 25 కిలోమీటర్స్ వరకు. అక్కడ మనం యూజ్ చేసేది ఏంటి? జియోడోమీటర్. నెక్స్ట్ లాస్ట్ వన్ ఇన్ఫ్రారెడ్ ఇన్స్ట్రుమెంట్ రేంజ్ వచ్చేసి 2 to 5 కిలోమీటర్స్. ఇక్కడ మనం యూజ్ చేసేది డిస్టోమాట్స్ అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎలక్ట్రానిక్ డిస్టెన్స్ మెజర్మెంట్. సో ఎలక్ట్రానిక్ డిస్టెన్స్ మెజర్మెంట్ ప్రిన్సిపల్ వచ్చేసి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనమాట. ఎందుకంటే మనం వేవ్స్ని పంపించి డిస్టెన్స్ అనేది మెజర్ చేస్తున్నాం కాబట్టి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Any doubts, please comment in the comment section and follow for more videos.